అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రోజు ఉదయాన్నే స్కూటీపై బయలుదేరి నియోజకవర్గంలోని ఒక్కో ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ వారి అభిమానాన్ని చూరగొంటున్నారు. ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరో కాదు, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎన్నికైన గల్లా మాధవి. 50 రోజుల సమయంలో ఎమ్మెల్యేగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె మరో మంచి పని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎమ్మెల్యేగా తొలి జీతం 1,75,000 అందుకున్న గల్లా మాధవి భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆ జీతాన్ని తన సొంతానికి వాడుకోకుండా నియోజకవర్గ ప్రజల కోసం ఖర్చు పెడతారని ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు. తన జీతంలో 20,000 రూపాయలను టీటీడీ హుండీలో వేయాలనుకుంటున్నట్లు తెలిపిన మాధవి, అన్నా క్యాంటీన్లకు భోజనం సరఫరా చేస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్కు తన తల్లిదండ్రుల పేరు మీద 25,000 అందిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్ల మీద 10,000 రూపాయల విలువైన దుప్పట్లు పేదలకు పంచుతానని తెలిపారు. అలాగే గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క సచివాలయానికి 10 మొక్కలకు తగ్గకుండా మొత్తం 10,000 విలువైన మొక్కలను అందించనున్నట్లుగా మాధవి చెప్పారు. అలాగే గడిచిన 5 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న కూటమి కార్యకర్తల్లో 10 మందికి తన వంతుగా 50,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో పాటుగా పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల్లో 5గురికి 10,000 చొప్పున అందిస్తానని చెప్పారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో కొంతమందికి 10,000 రూపాయలు అందిస్తానని గల్లా మాధవి ప్రకటించారు. చాలా మంది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యకర్తల్ని పట్టించుకొని నేటి రాజకీయాల్లో తాను ఈ స్థాయికి చేరుకోవడానికి సాయపడ్డవారిని గుర్తుపెట్టుకుని తొలి జీతాన్ని వారి కోసం ఖర్చు చేస్తున్న గల్లా మాధవిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు గల్లా మాధవి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిసిన సమయంలో జోరు వానలోనే కాలనీలో పర్యటించిన ఆమె స్థానికుల కష్టాలను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే త్రాగునీరు, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను గుర్తించి వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు సహకారంతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు 1,75,000 నా తొలి వేతనాన్ని నేను అందుకున్నాను. ఈ ఫస్ట్ శాలరీ నేను ముఖ్యంగా ముందుగా ఒక 20,000 రూపాయలు దేవుడికి హుండీలో వేయాలనుకుంటున్నాను. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 20,000 రూపాయలు అందించాలనుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక 25,000 రూపాయలు అక్షయ పాత్ర వారికి, అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న అక్షయ పాత్ర వారికి ఒక 25,000 ప్రకటిస్తున్నాను. అదేవిధంగా నాకు పునర్జన్మనిచ్చిన, అంటే ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నన్ను నమ్మిన లోకేష్ అన్నగారికి, అలాగే నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి వారి పేర్ల మీదుగా రానున్నది చలికాలం కాబట్టి ఒక 10,000 రూపాయలుకి గాను ఒక 50 బ్లాంకెట్స్ని లబ్ధిదారులకి, అవసరమైన వారికి అందజేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇక మన ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సచివాలయానికి 10 మొక్కలు చొప్పున 10,000 రూపాయలకి విలువైన మొక్కలని అందజేయాలి అని అనుకుంటున్నాను. అలాగే 1,00,000 రూపాయలు, అంటే అందులో 50,000 రూపాయలు పేద కార్యకర్తలకు, ఇప్పటిదాకా ఈ 5 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పేద కార్యకర్తలకు, అందరికీ కాకపోయినా నా వంతుగా ఈ ఒక నెల ఫస్ట్ జీతంగా ఇప్పటికే గుర్తించిన ఒక 10 మందికి, అందులో 5గురు టీడీపీ వారికి, ఒక 3 జనసేన వారికి, అలాగే 2 బీజేపీ వారికి, మొత్తంగా ఒక 10 మంది కార్యకర్తలకి 5,000 రూపాయల చొప్పున అందించాలి అని అనుకున్నాను. అలాగే ఇంకొక 50,000 రూపాయలు నియోజకవర్గ స్థాయి ప్రజల్లో, ఈరోజు నేను వార్డ్ పర్యటనలో కానివ్వండి, లేదంటే నా ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఒక 2,000 రూపాయల సాయం కూడా అందకుండా ఎంతో
ఇబ్బందికరంగా బ్రతుకుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఫీజుల రూపంలో కానివ్వండి, నీడలేని పరిస్థితుల్లో కానివ్వండి ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని ఒక 5గురిని గుర్తించి ఇప్పటికే వారి పేర్లను మేము నమోదు చేసుకున్నాము. ఆ 5గురికి మనిషికి 10,000 చొప్పున 50,000 రూపాయలు అందించాలనుకున్నాను. అంటే పూర్తిగా 1,75,000 ఈరోజు ప్రజలకి, కార్యకర్తలకి, ఆ భగవంతుడికి, నన్ను కన్న తల్లిదండ్రులకి, అలాగే నాకు ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఈరోజు ఇలా సేవా కార్యక్రమంలో నిలబెట్టిన పార్టీ అధినేతల పేర్ల మీదుగా ఈ డబ్బు మొత్తం కూడా ఉపయోగపెట్టాలి అని అనుకుంటున్నాను. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మీడియా వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.